దేశాన్ని ప్రేమిస్తున్నది ఎవరు? విద్వేషాలతో రెచ్చగొడుతున్నది ఎవరు? ప్రేమవచనాలు ఎలా ఉంటాయి? విషబీజాల దుష్పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయి? और मैं यही कहूंगा, आपका नमाज तोड़ना है तो परवाह नहीं, ये जहरीला सांप है आरएसएस और बीजेपी, इसको अगर आप नहीं मारेंगे आप कभी बचेंगे नहीं। क्योंकि हमारे लिए अगला चुनाव लक्ष्य नहीं होता है, हमारा लक्ष्य है 2047 विकसित। अरे चुनाव तो आएंगे जाएंगे, मेरा देश अजरा अमर रहने वाला है और हम देश की युवा पीढ़ी के हाथ में समृद्ध हिंदुस्तान देने का सपना लेकर के चले। ఖర్గే మాటల ఖడ్గం ఎవరిపైకి దూసుకెళ్తుంది? మోడీ మోటివేషన్ ఎవరికి పనికొస్తుంది? అంతర్యుద్ధానికి ఆజ్యం పోస్తున్నది ఎవరు? అంతరాలను పెంచి పోషిస్తున్నది ఎవరు? ఆర్ఎస్ఎస్ బీజేపీ క్లెయిమ్ చేస్తున్నదేంటి? కాంగ్రెస్ మిస్ అవుతున్న లాజిక్ ఏంటి? ప్రధాన ప్రతిపక్షం ఎందుకు కుంచుకుపోతోంది? ప్రజాస్వామ్య సౌధానికి జరిగే నష్టం ఏంటి? వికసిత భారతానికి కాంగ్రెస్ చేయాల్సిందేంటి? అధికార పార్టీ విస్మరిస్తున్నది ఏంటి? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు మహాకవి గురజాడ. మట్టిని సద్వినియోగం చేసుకుంటే బంగారం పండుతుంది, మనుషులను దురుపయోగం చేసుకుంటే విధ్వంసకాండ పిట్రేగిపోతుంది. అలాగే మట్టిని సద్వినియోగం చేయకపోతే పిచ్చి మొక్కలు తయారైనట్లే. మనుషులను దురుపయోగం చేసినా కూడా ఆ మనుషుల్లోనే కలుపు మొక్కలు పెరుగుతాయి. ఇది సమాజ శాస్త్రం చెబుతున్న చేదు నిజం. కొంతకాలంగా భారత్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలించిన వారికెవరికైనా ఇదే విషయం బోధపడుతుంది. ఇటీవల అస్సాం ఎన్నికల ప్రచార సమయంలో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల్లోని విద్వేషపు జాడలు చూస్తే ఈ ఆందోళనే కలుగుతుంది. ఇప్పటికే దేశంలోని ఒక వర్గం ప్రజలలో మరో వర్గం ప్రజలపై తీవ్రమైన విద్వేషం పెరుగుతోంది. ఆ వర్గంలోని మేధావులను కూడా ఈ విషయం కలవరపరుస్తోంది. దీన్ని ఎలా సరిచేయాలో తెలియక బాధపడుతున్న వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కానే కాదు. కానీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఆ వర్గం ప్రజలను ఆయుధాలుగా మలచి అవతలి వర్గం ప్రజలలో భయాందోళనలు పుట్టించే కుయుక్తులకు పాల్పడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సామాన్య స్థాయి ప్రజలకు ఒక రెచ్చగొట్టే ప్రసంగం ద్వారా వచ్చే మోటివేషన్ ఒక పాజిటివ్ మెసేజ్ ద్వారా వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు అనే చెప్పాలి. అవతలి వ్యక్తి మీద రాయి విసరగలిగినంత ఈజీగా అలాంటి రాళ్లను పోగేసి భవనం నిర్మించడం సులభం కాదు కదా. కాంగ్రెస్ ఇలాంటి సులువైన ట్రిక్కుల ద్వారానే ఎన్నికల సంగ్రామంలో ఇంకా గెలవగలనని భావిస్తే అంతకు మించిన అమాయకత్వం ఉంటుందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికార పక్షం నాయకుడు ఏ విషయాల మీద ఫోకస్ చేస్తున్నాడు, విపక్ష పార్టీ నాయకుడు ఏ అంశాలను ఆయుధాలుగా మలుచుకుంటున్నాడో వారి మాటల్లోనే విందాం. अगर कोई इस जहरीला सांप आपके सामने से गुजर रहा है और आप नमाज भी पढ़ रहे हैं, नमाज तोड़ के उस जहरीली सांप को मारना ये कुरान में कहा है। और मैं यही कहूंगा, आपका नमाज तोड़ना है तो परवाह नहीं, ये जहरीला सांप है आरएसएस और बीजेपी, इसको अगर आप नहीं मारेंगे आप कभी बचेंगे नहीं। क्योंकि हमारे लिए अगला चुनाव लक्ष्य नहीं होता है, हमारा लक्ष्य है 2047 विकसित। अरे चुनाव तो आएंगे जाएंगे, मेरा देश अजरा अमर रहने वाला है और हम देश की युवा पीढ़ी के हाथ में समृद्ध हिंदुस्तान देने का सपना लेकर के चले। जिन बच्चे जो आज जो घर में बालक है ना, उनको भी मैं देख करके सोचता हूं कि मैं इसके हाथ में ऐसा हिंदुस्तान देकर के जाऊं
ताकि हमें अपने काम का संतोष हो। ఇటీవల అస్సాం ఎన్నికల ప్రచార సమయంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలు సామాన్య పౌరుణ్ణి నిశ్చేష్యుణ్ణి చేసేశాయి. ఆయన మాట్లాడిన మాటల్లోని వైషమ్య తీవ్రత దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఈ దేశంలో విషనాగుల వంటివని, ఆ విషనాగులు కనిపించినప్పుడు చంపేయాలని ఆదేశించారు ఖర్గే. మీరు నమాజ్ చేస్తున్నప్పుడు ఆ విషనాగులు కనిపించినా నమాజ్ ఆపేసైనా సరే వాటిని చంపేయాలని, అలా అని ఖురాన్లోనే రాసుందని కూడా మరింత గాఢమైన వైషమ్యం నూరిపోశారు ఖర్గే. వాటిని చంపకపోతే మీరు సురక్షితంగా ఉండలేరు అంటూ రెచ్చగొట్టేశారు. ఇంతకన్నా హేట్ స్పీచ్ మరొకటి ఉంటుందా? రాజకీయాలలో గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాల్సింది పోయి చాలా కాలంగా అధికారంలో లేమన్న ఉద్దేశంతో అతి త్వరగా అధికారపీఠం అందుకోవాలంటే ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టి ఇలా మరో వర్గం వారి మీదకు ఉసిగొల్పడం అనేది ఎంతవరకు సహేతుకం అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఆయన ప్రసంగం మీద బీజేపీ నేతలు కేసులు కూడా పెట్టేశారు. ఇక అధికారపక్ష నాయకుడిగా ఎన్డీఏ ప్రభుత్వ సారథిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో కానీ తమిళనాడులో కానీ అదే సమయంలో పార్లమెంటులో చేసిన ప్రసంగాలు కానీ పరిశీలిస్తే ఎక్కడా కూడా ప్రజలను చీల్చే ప్రసంగాలు కనిపించలేదు. కాంగ్రెస్ హయాంలో అస్సాంకు ఏం చేశారు, బోడోల్యాండ్ పేరిట జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని ఏ విధంగా వాడుకుని అదే ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేశారో వివరించారు. అలాగే కాంగ్రెస్ నేతలు స్థానిక ప్రజల మీద చొరబాటుదారులను ఎలా రెచ్చగొడుతూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారో వివరించారు. గత 10 ఏళ్లలో తాము ఏం చేశారో వివరిస్తూ గత 40 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెబుతూ ఓటర్లు తమకే ఓటు వేసేలా కన్విన్స్ చేస్తూ ప్రసంగాలు వినిపించారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తవుతుందని, ఆనాటికి ఖచ్చితంగా వికసిత్ భారత్ సాధించి తీరాల్సిందేనని చెబుతున్నారు ఆయన. అది ఎలా సాధ్యమవుతుందో కూడా స్వాతంత్ర ఉద్యమకాలం నాటి పోరాటాలతో పోలుస్తూ ప్రజలను అందుకు సమాయత్తం చేస్తున్నారు. మోడీ మాటలను ఒక్కచోట కూడా ఖర్గే లాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయలేదని గమనించాలి. మల్లికార్జున ఖర్గే ముస్లిం యూత్ను రెచ్చగొట్టడమే కాదు, తాను ఎంత ఆత్మవంచనకు పాల్పడ్డారో కూడా ఓసారి తరచి చూడాల్సి ఉంది. ఖర్గే చిన్నతనంలో ఏం జరిగిందో పలు సందర్భాలలో ఖర్గేతో పాటు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా చెప్పుకోవడం విశేషం. స్వాతంత్రానికి పూర్వం ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని బీదర్ జిల్లా వరవట్టి అనే గ్రామంలో ఖర్గే కుటుంబం ఉండేది. ఖర్గే తండ్రి పేరు మాపన్న, తల్లి సైబవ్వ. 1946-48 ప్రాంతంలో దాదాపు 2 సంవత్సరాల పాటు హైదరాబాద్లో రజాకార్ల అరాచకం అనే చీకటి అధ్యాయాన్ని ఈనాటికి గుర్తు చేసుకునేవారు ఇంకా ఉన్నారు. రజాకార్ల రాక్షస కృత్యాలకు ఖర్గే కుటుంబం కూడా బాధితురాలే కావడం గమనార్హం. నిజాం పాలనలో కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల మూక హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయకుండా అడ్డుకోవడానికి హిందువులపై దాడులు చేసింది. ఆనాటి హింసాకాండలో ఖర్గే కుటుంబం కూడా బలైంది. ఆ సమయంలో మల్లికార్జున్ ఖర్గే వయసు సుమారు 6 ఏళ్లు. రజాకార్లు వారి గ్రామానికి వచ్చి రేకులతో వేసిన ఖర్గే ఇంటిని కాల్చివేశారు. ఆ సమయంలో చిన్నారి మల్లికార్జున్ ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. తండ్రి మాపన్న పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఖర్గే ఇంటి పక్కన ఉండే వ్యక్తి మాపన్న వద్దకు పరుగున వెళ్లి రజాకార్లు చేసిన పనిని గురించి వివరించాడు. దాంతో తండ్రి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి చూశాడు. మాపన్న ఇంటికి చేరేసరికే ఇల్లు మంటల్లో తగలబడుతూ కనిపించింది. చిన్నారి మల్లికార్జున్ను మాత్రమే మాపన్న కాపాడుకోగలిగాడు. కానీ భార్య సైబవ్వ, కూతురు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఆ దారుణమైన సంఘటన తర్వాత ఖర్గే తండ్రి, కొడుకులు గ్రామం వదిలి గుల్బర్గాకు వలసి వెళ్లి స్థిరపడ్డారు. ఖర్గే ఈ ఘటనను పలు సందర్భాలలో స్వయంగా ప్రస్తావించడం గమనించాలి. 2023లో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఖర్గే ఇలా గుర్తు చేసుకుని వాపోయారు. నా దురదృష్టం ఏంటంటే నా తల్లి, సోదరి, సోదరుడు మమ్మల్ని చూడలేకపోయాను.
హైదరాబాద్ విముక్తి ఉద్యమ సమయంలో మా ఇంటిని రజాకార్లు కాల్చేశారు. నా తండ్రి నేను మాత్రమే బతికి ఉన్నాం అంటూ ఖర్గే గుర్తు చేసుకుంటారు. మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఈ ఘటనను ధృవీకరించడం విశేషం. రజాకార్లు మా ఇంటిని కాల్చేశారు. అయితే మేము ఆనాటి ఘటనను ఆసరా చేసుకుని ఏ సమాజాన్ని కూడా ద్వేషించలేదు. రజాకార్లు చేసిన పనికి మొత్తం ముస్లిం సమాజాన్ని మేము బాధ్యుల్ని చేయము అంటూ నీతి వాక్యాలు వలిస్తారు ప్రియాంక ఖర్గే. నిజమే, ప్రియాంక్ ఖర్గే చెప్పింది మంచి విషయమే. రజాకార్లు చేసిన పనికి యావత్ ముస్లిం సమాజాన్ని బాధ్యుల్ని చేయలేం అని చెప్పడం మంచిదే. అయినప్పటికీ ముస్లిం సమాజాన్ని ఒక వర్గానికి వ్యతిరేకంగా ఎందుకు రెచ్చగొడుతున్నారో చెప్పకపోవడం మాత్రం ఖచ్చితంగా ఆత్మవంచనే అవుతుందని ఎందుకు గుర్తించడం లేదు అన్నది బీజేపీ అడుగుతున్న సవాల్. వారు అడిగే ప్రశ్నకు స్వయంగా బాధితుడైన మల్లికార్జున ఖర్గే దగ్గర కూడా సమాధానం లేదు. ఒకవేళ సమాధానమే ఉంటే అస్సాం ఎన్నికలలో ముస్లింల ఓట్లను పోలరైజ్ చేసి వారిలో ఆర్ఎస్ఎస్, బీజేపీ అనే హిందూ సంస్థల మీద విషం నూరిపోయాలనే సంకుచితమైన ఆలోచన చేసి ఉండడు కదా అని అడుగుతున్నాడు సామాన్యుడు. ఖర్గే లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు స్వయంగా బాధితులు అయినప్పటికీ చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని ఉద్దేశపూర్వకంగా మరిచిపోవడం వల్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన సంక్షోభం, ఆత్మ విస్మృతి దరపురించాయి అంటున్నారు విశ్లేషకులు. తాను ఇస్లామిస్ట్ మూకల చేతిలో బాధితుడు అయినప్పటికీ వారి ఓట్ల కోసం పాకులాడుతూ ఉండడాన్ని ఆదర్శంగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా, లేక ఎలాగైనా సరే తమది ముస్లింల పార్టీ అనే నెరేటివ్ను బిల్డప్ చేసుకుంటూ పోయి వారి ఓట్లను తమ వైపుకు లాక్కుంటే అధికారం అతి సులభం అనే షార్ట్కట్ మార్గాన్ని ఎంచుకున్నారా అని సమాజ విశ్లేషకులు కాంగ్రెస్ నేతల వైఖరిని ఎండగడుతున్నారు. అంతేకాదు, ఖర్గే ఆత్మవంచన ఎక్కడిదాకా వెళ్ళిందంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ అనే విషసర్పాలు కనిపిస్తే చంపేయాలని ఖురాన్లోనే ఉందని కూడా చాలా అథారిటేటివ్గా చెప్పడం. నిజంగా ఖురాన్లో అలా ఉంటుందా? ఇది హిందువుల మీద లేదా ప్రధాన స్రవంతి ప్రజల మీద ముస్లింలలో విద్వేషం పెంచడానికి కాకపోతే మరి ఏంటి? బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇంత నిర్లజ్జగా, ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడితే ఎలా? దీన్నే డీహ్యూమనైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని అంటారు నిపుణులు. డీహ్యూమనైజేషన్ పాలిటిక్స్ అంటే ప్రత్యర్థిని మనుషులుగా చూడకపోవడం అన్నమాట. విషసర్పం అని సంబోధించడం అంటే ప్రత్యర్థిని విషపూరిత జంతువుగా, సంపదగిన అర్హత గల జాతిగా చూపించడం. ఇలాంటి భాష వల్లే చరిత్రలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. ఖర్గే మాటలతో కుర్రకారు ఎంత హుషారుగా కేరింతలు కొడుతున్నారో ఆనాటి ఈ వీడియోనే సాక్ష్యం. और मैं यही कहूंगा, आपका नमाज तोड़ना है तो परवाह नहीं. రాజకీయ హింసను మతంతో కలిపి జస్టిఫై చేయడం, ఒక ముస్లిం యువకుడికి నీ మతమే ఇలా చెప్పింది, వాళ్లను చంపేసేయ్ అని రెచ్చగొట్టడం పాకిస్తాన్లో తయారవుతున్న టెర్రరిస్టులు వాడే భాష కాకపోతే ఏంటి? పాక్ టెర్రరిస్టులు చేసే బ్రెయిన్ వాష్ ఎలా ఉంటుందో పహల్గామ్లో జరిగిన మానవ హననమే తాజా ఉదాహరణ కాదా? ముస్లింలు అవునో కాదో నిర్ధారించుకుని చంపారంటే ముస్లింల మనస్సుల్లో టెర్రరిస్టులు ఎలాంటి విషబీజాలు నాటుతున్నారో, వారికి కాంగ్రెస్ నాయకులకు ఎంతవరకు తేడా ఉందో అర్థం చేసుకోవాల్సిందే. నాన్ ముస్లింలను చంపడమే తమ ఏకైక లక్ష్యమని, వారు హిందువులైనా క్రిస్టియన్లైనా తమకు అప్రస్తుతమని పాలస్తీనా ప్రేరిత టెర్రరిస్టులు అనేక సందర్భాలలో ప్రపంచానికి క్లారిటీ ఇస్తున్న విషయం ఖర్గే లాంటి కాంగ్రెస్ సీనియర్లకు తెలియదా? లేక తెలిసి కూడా వారి ఓటు బ్యాంక్ కోసం కకూర్తి రాజకీయాలు నిర్వహిస్తున్నారా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఖర్గే చేసిన వ్యాఖ్యలు కాకతాళీయంగా చేసినవేనా, లేక కాంగ్రెస్ డిఎన్ఏలోనే ముస్లిం అపీజ్మెంట్ అనేది ఉందా అనే చర్చ దశాబ్దాలుగా నడుస్తున్నదే. అయితే మైనారిటీ అపీజ్మెంట్కు పాల్పడుతున్న హిందూస్కు ఆ విషయం తెలియకుండా కాంగ్రెస్ నేతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు చాలా కాలంగా చెబుతున్నారు. వాటిని ప్రజలు అంత సీరియస్గా పరిగణించలేదు. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ తెరచాటుగా ఏమేం చేసిందో
ఒక్కొక్క అంశాన్ని ప్రజల ముందు పెడుతూ వస్తున్న కారణంగా చాలామందికి వాటిలోని వాస్తవాలు అర్థమవుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతోనే ఖర్గేతోనే మొదలు కాలేదు, ఖర్గేతోనూ అంతం కూడా కాదు. ఆ పార్టీ అనుసరిస్తున్న మైనారిటీ అప్పీజ్మెంట్కు ఇది కొనసాగింపు మాత్రమే అంటారు సమాజ విశ్లేషకులు. 1985లో షాబానో అనే ముస్లిం వితంతువుకు భర్త నుండి భరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెబితే ఆ తీర్పును ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓవర్ రూల్ చేస్తూ ముస్లిం విమెన్ యాక్ట్ 1986 అంటూ మరో చట్టాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఆ పని ఎందుకు చేసిందంటే ఆ తీర్పును ముస్లిం ముల్లాలు, మౌల్వీలు, ఇతర మత పెద్దలు వ్యతిరేకించారు. స్వయంగా కాంగ్రెస్ కూడా ముస్లింల కోసం ఎందాకైనా వెళ్ళడానికి మొదటి నుంచి అలవాటు పడింది కాబట్టి, ముస్లింల ఓట్ల ఆధారంగానే రాజ్యాధికారం అందుకుంటూ వస్తుంది కాబట్టి రాజీవ్ గాంధీ ఆ తీర్పును ఇంప్లిమెంట్ చేయలేదు. అలా ముస్లిం ఓటు బ్యాంకును కాంగ్రెస్ పదిలంగా కాపాడుకుంటూ వస్తోంది. రెండు 2006లో మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. దేశ వనరులపై ముస్లింలకు మొదటి హక్కు ఉంటుందని చేసిన వ్యాఖ్యను నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. 1990లో కాశ్మీరీ పండిట్ల ఉచ్చకోత జరిగినప్పుడు 4 లక్షల మంది హిందువులను కాశ్మీర్ నుండి తరిమేస్తే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ప్రేక్షక పాత్ర వహించింది. ఎందుకంటే హిందువులు కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ కాదు కాబట్టి. సరిగ్గా ఈ పాయింట్ మీదనే బీజేపీ నేతలు బటెంగేతో కటెంగే అనే నినాదం తీసుకొచ్చి సక్సెస్ అవుతున్నారు. ఇక 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరఫున అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఒక బహిరంగ సభలో తాము అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్లో వెనుకబడిన ముస్లింలకు 9% సబ్కోటా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న 27% ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 9% ప్రత్యేక కోటా కేటాయిస్తామని సల్మాన్ ఖుర్షీద్ చెప్పడమే కాకుండా ఆ వాగ్దానం కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగం అని కూడా బహిరంగంగా చెప్పారు. అంటే అది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, పార్టీ అధికారిక వాగ్దానం అని క్లారిటీ ఇచ్చేశారు. అయితే బీజేపీ వెంటనే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సమయంలో మతం ఆధారంగా ఓట్లు అడగడం నిషేధం అంటూ ఎలక్షన్ కమిషన్ సల్మాన్ ఖుర్షీద్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇక అక్కడి దాకా ఎందుకు, ఇటీవల తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అంటూ ప్రసంగించడం విమర్శలకు దారితీసింది. అయినా కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ మేధావుల విమర్శలకు విలువ ఇచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి. వారికి కావలసిందల్లా ఎన్నికల ప్రయోజనం, అది కూడా అతి సులభంగా తమకు ఓట్లేసే ముస్లింల ఓట్ల కోసం ఎలాంటి హామీలైనా ఇవ్వడం అన్నమాట. కాంగ్రెస్లో ఖర్గే, రేవంత్ లాంటి వారే కాదు, ఆ పార్టీలోని నేతలందరూ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని, ఆ పార్టీ డిఎన్ఏలోనే ఇలాంటి పక్షపాత వైఖరి ఉందని బీజేపీ ఘాటుగా విమర్శలు చేస్తోంది. రాహుల్, ప్రియాంక, సోనియా ఇలా ఏ స్థాయి నాయకులైనా ఇంతకు భిన్నంగా మాట్లాడిన సందర్భాలు లేనే లేవు. మతం ఆధారంగా ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ వాగ్దానం చేయడం ద్వారా కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంకును నేరుగా టార్గెట్ చేసిందని విమర్శకులు అంటారు. ఇలాంటి టార్గెటెడ్ వాగ్దానాలు షార్ట్ టర్మ్లో ఒక్క 5% సెక్షన్ ఓట్లను ఆకర్షించవచ్చు, కానీ దేశంలోని ఇతర వెనుకబడిన తరగతుల మధ్య అసంతృప్తిని, విభజనను సృష్టిస్తాయి. చాలా ప్రమాదకరమైన సోషల్ ఇంజనీరింగ్కు కాంగ్రెస్ పాల్పడుతున్నది అనే విమర్శలు నానాటికి పెరిగిపోతున్నాయి. దీనివల్ల షార్ట్ టర్మ్లో పార్టీకి ఓట్లు వచ్చినా దీర్ఘకాలికంగా దేశంలో పోలరైజేషన్ పెరిగిపోయి మెజారిటీ ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని విమర్శకులు అంటున్నారు. అది పార్టీ భవిష్యత్తుకే ప్రమాదకరమన్న వ్యాఖ్యలు కూడా ఈ మధ్య పెరుగుతున్నాయి. గులాం నబీ ఆజాద్ లాంటి ఎంతో నమ్మకస్తులు కాంగ్రెస్కు దూరమైపోవడం ఖచ్చితంగా గమనించాలి. అంతేకాదు, దాదాపు గత ఏడాదికి పైగా శశి థరూర్ కూడా కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ ఉండడం గమనించాలి. అటు మనీష్ తివారీ, కమల్నాథ్ వంటి వారు కూడా పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని ఎత్తి చూపుతున్నారు.
ఆనంద్ శర్మ అనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ సర్కారు అంతర్జాతీయ వ్యవహారాల్లో సూపర్ సక్సెస్ కావడాన్ని బాహాటంగా సమర్థించారు. మోడీ ప్రభుత్వం డిప్లొమసీని పరిణతితో కూడిందిగాను, నైపుణ్యవంతమైందిగాను కొనియాడారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి సపోర్టు చేయాలని, జాతీయ ఐక్యతను ప్రదర్శించాలని, రాజకీయాలు చేయకూడదు అని నిష్కర్షగా చెప్పారు. ఇది రాహుల్కు మింగుడు పడలేదు. అంతేకాదు, కాంగ్రెస్ అధికారిక వైఖరికి వ్యతిరేకంగా ఉందని ఆ పార్టీ నేతలు అక్కసు వెళ్ళగక్కారు. విపక్షం అనేది ప్రజల మూడ్కు, దేశ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించకూడదని, అది దేశానికి మాత్రమే కాక ఆ పార్టీకి కూడా నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్ అంతర్గత వేదికల మీద చాలామంది సీనియర్లు చెప్పి చూసినట్లుగా పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. అయితే అధిష్టానం అంటే సోనియా, రాహుల్ అని, వారు తీసుకున్న నిర్ణయమే పార్టీ నిర్ణయంగా పరిగణించబడుతోందని, అలాంటప్పుడు ఏ నాయకుడు ఎంత మంచి సూచనలు చేసినా ఏం ప్రయోజనమని ఆ పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డుగా వాపోతూ ఉంటారు. కాంగ్రెస్ నేతలు కొన్ని దశాబ్దాలుగా ఈజీ గెలుపు, లాంగ్ స్టాండింగ్ పవర్ గేమ్ అనే సూత్రాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. కానీ ఎల్లకాలం అలాంటి ట్రిక్స్ పనిచేయవని వారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యమైంది. అయినా వారు కళ్ళు తెరవడం లేదని నిపుణులు చెబుతారు. ముస్లిం ఓట్ల పోలరైజేషన్ ద్వారా ఓట్లు పొందడం షార్ట్ టర్మ్లో 5% ఓట్లను పెంచినా దేశంలోని మిగతా 95% ప్రజలు ఏమనుకుంటారు అన్న సోయి వారికి లేదు అన్నది నిర్వివాద అంశం. ఇది దేశ ప్రజలలో తీవ్రమైన విభజన తీసుకొస్తుందన్న సామాజిక స్పృహ లేకపోవడం ఆ పార్టీలో అతిపెద్ద లోపంగా తయారై కూర్చుంది. మైనారిటీ ఓట్లతో పవర్ గేమ్ అనే ఈజీ మార్గాన్ని క్లోజ్ చేయకపోతే అది దేశానికే ముప్పు అని భావించిన ఎన్డీఏ సర్కార్ యూనిఫామ్ సివిల్ కోడ్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్తో పాటుగా మరీ ముఖ్యంగా అక్రమంగా చొరబడి ఓటర్లుగా తిష్టవేసిన బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యాల ఏరివేతను ముమ్మరం చేసింది. దీంతో కేవలం నెల రోజుల్లోనే బెంగాల్లో దాదాపు 1 కోటి మంది ఓటర్ల ప్రక్షాళన జరిగింది. అందులో 99.999% ముస్లిం ఓటర్లే ఉండడం గమనించాలి. వారి ఓట్ల కోసం కాంగ్రెస్తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయినా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చర్యలను సమర్థించడంతో మొన్నటిదాకా ఈసీని టార్గెట్ చేసిన మమతా బెనర్జీ ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా తప్పుబట్టే స్థాయికి దిగజారిపోయిందని గమనించాలి. అంటే కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ముస్లింల ఓట్ల కోసం ఎంతగా దిగజారిపోతున్నాయో గమనిస్తే ఈ దేశం ఎంత ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోయిందో అన్న ఆందోళన కలుగుతుంది. మైనారిటీ అపేజ్మెంట్లో కొట్టుకుపోతూ కాంగ్రెస్ ఎక్కడిదాకా పడిపోయిందంటే వరుసగా గత 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ అత్యంత పేలవమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తోంది. 2014 ఎన్నికలలో 44 సీట్లు మాత్రమే గెలిచింది. 2019లో కొంచెం పెరిగి 52 సీట్లతో సర్దుకుంది. 2024లో ఇంకాస్త పెంచుకుని 99 సీట్ల దగ్గర సెటిల్ అయింది. 3 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సొంతంగా 100 సీట్లు కూడా దాటలేకపోయింది. ఇది పార్టీలో తీవ్ర అగాధంగా మారింది. పార్టీ నాయకత్వం తీవ్రమైన భయాన్ని ఎదుర్కొంటోంది. హిందూ ఓటర్ కాంగ్రెస్ను ముస్లిం పార్టీగా చూస్తున్నాడనే అభిప్రాయం పార్టీలో బలపడుతున్నప్పటికీ ఆ అభిప్రాయం మార్చడానికి కానీ, కనీసం స్ట్రాటజీని మార్చడానికైనా కానీ కాంగ్రెస్ సిద్ధంగా లేదని విమర్శకులు చెబుతారు. రెండు 2024లో వక్ఫ్ బిల్పై వ్యతిరేకత ద్వారా ఆ పార్టీ వైఖరిని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. దేశంలో వక్ఫ్ బోర్డు లక్షల ఎకరాలు ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేసినా కాంగ్రెస్ పార్టీకి సపోర్టు చేస్తూ వస్తోంది. ఎందుకు? మళ్ళీ అదే ఓటు బ్యాంకు కారణం. 70 ఏళ్లుగా అదే స్క్రిప్ట్. కేవలం యాక్టర్లు మాత్రమే మారారు. నెహ్రూ పోయి ఖర్గే వచ్చారు, అంతే తేడా. కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా బీజేపీ అద్భుతమైన స్ట్రాటజీలు అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. 2014, 2019, 2024 ఎన్నికలలో
వరుసగా విజయాలు సాధించడానికి 3 ముఖ్యమైన కారణాల గురించి చెప్పుకోవచ్చు. అందులో ఒకటి బెనిఫిషరీ రాజకీయం. అంటే కులం మతం అని చూడకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పథకాలు అమలు చేస్తోంది బీజేపీ. 55 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలు తెరిపించారు. ఈ లబ్ధిదారులలో లక్షలాది మంది ముస్లింలు కూడా ఉన్నారు. 10 కోట్లకు పైగా ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది కేంద్రం. ఇందులోనూ ముస్లింల పట్ల ఎక్కడా వివక్ష లేదు. అసలు ఒకరు ముస్లిమా లేక హిందువా అనే పేరుతో పథకాల అమలు జరగడమే లేదు. అయితే ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతూ చాలామంది ముస్లింలు బీజేపీకి ఓట్లు వేయకపోయినా, ఆ విషయం బీజేపీ నేతలు గుర్తించినా వారు ముస్లింల పట్ల మతపరమైన వివక్షను ప్రదర్శించడం లేదు. పార్టీ అలాగే ప్రభుత్వ పాలసీ పరంగా తీసుకోవాల్సిన జాతీయ అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకుంటున్నారే తప్ప మత వివక్షతో కూడిన ప్రభుత్వ పథకాలు ఎక్కడా లేవని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతారు. మరో కారణం చూస్తే గ్రామస్థాయిలో పార్టీ కేడర్తో పాటు ఆర్ఎస్ఎస్ వంటి బలమైన సైద్ధాంతిక అంకితభావం కలిగిన ఆర్గనైజేషన్ వెనుదన్నుగా ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా మారింది. అలాగే నమో యాప్ ద్వారా గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ నేరుగా ఢిల్లీకి చేరుతుంది. అన్నింటికీ మించి బీజేపీలో ఆత్మవిమర్శతో పాటు త్వరగా సర్దుబాటు చేసుకోవడం అనే గొప్ప లక్షణం ఉందంటారు విశ్లేషకులు. ఇది కాంగ్రెస్లో దాదాపు మృగ్యం. మరో కారణం చూస్తే బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ అభివృద్ధి నెరేటివ్ను ప్రచారం చేస్తోంది. అదే సమయంలో భారతీయ సాంస్కృతిక జాతీయ వారసత్వాన్ని హిందుత్వ కోర్ ఓటు బ్యాంక్గా మలుచుకునేందుకు ప్రయత్నిస్తూ సక్సెస్ సాధిస్తోంది. అటు ప్రజలు కూడా తమ సాంస్కృతిక వైభవంలోని ఔన్నత్యంతో మమేకమవుతూ అలాంటి జాడలేవీ కనిపించని కాంగ్రెస్కు నానాటికి దూరమవుతున్నారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశ నిర్మాణంలో ప్రజాస్వామ్య సౌధాన్ని 10 కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత విషయంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో విపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది. ఎప్పుడు మతం ఆధారంగా ఓట్లు సేకరించడం అనేది ఆ పార్టీని బయట నుండి మాత్రమే కాదు, లోపల నుండి కూడా బలహీనంగా మారుస్తుంది. హిందూ ముస్లింలలో అంతరాన్ని పెంచుతుంది. అందుకు బదులుగా బీజేపీ మాత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటూ అందరినీ కలుపుకుని ముందుకు పోతోంది. ఆర్ఎస్ఎస్ హిందుత్వానికి కొమ్ము కాసే సంస్థ అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారతీయుల అందరి డిఎన్ఏ ఒకటేనని, భేదభావాలు ఉండరాదు అని చెబుతూ వస్తున్నారు. వారి మాటలను ఎంతమంది ముస్లింలు నమ్ముతున్నారు అనేది పక్కన పెడితే ఆ మాటల్లోని ఔదార్యం ఔన్నత్యం వంటి అంశాలను హిందువులంతా ఆకళింపు చేసుకుంటున్నారు అనేది నిర్వివాద అంశం. అది అప్రయత్నంగా హిందూ సెక్షన్లలో బీజేపీకి బలాన్ని చేకూరుస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం దేశ విభజనకు కారణమైన ముస్లిం లీగ్ను మించిపోయి ముస్లిం పార్టీ ఇమేజ్ను తొడుక్కోవడం చర్చగా మారుతోంది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇంతలా మతపక్షపాతం వహించడం అది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయాలు ఇప్పుడు వినవస్తున్నాయి. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం కారణంగా బలహీనమైన డెమోక్రసీకి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ దూకుడుకు బ్రేకులు వేయడంలో కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అవడం కనిపిస్తోంది. అధికార పార్టీ కన్నా చెప్పుకోదగిన రీతిలో ప్రజలను కలపాల్సి ఉన్న కాంగ్రెస్ ప్రజలను చేజేతులా విభజిస్తోందని చెబుతారు విశ్లేషకులు. అందుకే వికసిత భారత్ సాకారం కావాలంటే కాంగ్రెస్ చేయాల్సింది మైనారిటీ అపీజ్మెంట్ను వదిలిపెట్టాలి. అందరికీ సమానమైన అభివృద్ధి అనే నెరేటివ్ను తీసుకురావాలి. హిందూ భావాలను కూడా గౌరవించి తగినంత ప్రాధాన్యతను ఇవ్వాలి. యూసీసీ, సీఏఏ వంటి ప్రక్రియలను రాజకీయ అంశాలుగా కాకుండా జాతీయ లక్ష్యాలుగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో అధికార పార్టీ కూడా వ్యవహరిస్తే అధికార పార్టీతో పాటు విపక్షం బాధ్యతలను కూడా బీజేపీ నేతలే పోషించక తప్పని స్థితి ఏర్పడుతుంది. అంటే విపక్షం ఖాళీ అయిన చోట అధికార పక్షమే విపక్ష బాధ్యతలు కూడా పోషిస్తుంది అన్నమాట. మరి అప్పుడు విపక్షం ఏం చేయాలి? స్వయంగా ఫేడౌట్ అయిపోతూ సెల్ఫ్ డిజపీరెన్స్కు గురి కావడమేనా? మరి అలాంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ ఇకనైనా మేలుకుంటుందా? వేచి చూడాలి.